ఏమైందా? ఏమైంది? మా లక్కు అయ్యప్ప మాల వేస్తుండు. సో అయ్యప్ప డ్రెస్ కొనడానికి పోతున్నాం, షాపింగ్ పోతున్నాం. చూద్దాం అడిగి పోయినాక ఎట్లుంటుందో. ఏమంటావు లక్కు? నాకు కూడా ఏమన్నా కొనిస్తావా? పక్క కొనియకపోతే చెప్తా, మళ్ళా చెప్తా ఆగే. ఇక మనుషులు ఎట్లుంటారంటే కార్లో పోదామంటే ఈనాడు, బండి మీద పోదామంటుండు. ఆయన చేసే వాళ్ళకం చూడరు. ఒకసారి మాట్లాడుకుంటా డ్రైవింగ్ చేస్తుండు. ఎంతసేపు మాట్లాడతాడు చూడు, గంటలు గంటలు సోది పెడతాడు. ఇక సెల్ ఫోన్ డ్రైవింగ్, బండి కార్లో పోదామంటే విన్నావా? ఈ సెల్ ఫోన్ మాట్లాడుకుంటా, సెల్ ఫోన్ పక్కకు పెట్టి బండి నాడు అల్కాక జరా అయిపోయింది. దాన్ని కూడా బ్యాటరీ సైకిల్ అంట. ఇట్లాంటిది ఒకటి కొనుక్కుంటే అయిపోతుందిగా. మరి రోజు బండ్ల పెట్రోల్ పోసుడు తిరుగుడు మంచుకున్నది కొని. జరగడు కొని మంచుకున్నాను బండి.
బాగుంటుంది అని వస్తే ఈ రోడే దరిద్రంగా తయారైంది కదా. ఇక వీడు ఎట్ట వస్తాడు చూడు దింగరా నాయన ఇక మౌతిల్ల రికార్డ్ అయితే ఇక ఇట్లా ఉంటుంది ఇక మన 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 వాళ్ళది ఇట్లా ఉంటుంది కథ. అంతే మరి, ఎట్లయినా రాని ఆడు ఉల్టా అయినా రాని. ధోని డిమార్ట్ కాదు రెడ్డి లెఫ్ట్ రైట్ అయితే బండి ఓకే బండికి ఎందుక ఇక్కడ చూస్తాడు కొడుతుంది. అటోవర్ చూడమన్నారు నిన్ను పట్టుకొచ్చినావు ఈ గుంటల రోడ్లకి వెళ్ళి తీసుకొచ్చి నన్ను సావదోబ నీకు కాకుండా ఇంకెందుకు తీసుకొచ్చినావు చెప్పి సైడ్ రోడ్ బాగుంటుందని. హెల్మెట్ ఏది హెల్మెట్ ఇంట్లో ఉంది, ఇంట్లో ఉంది. పూజలు చేస్తున్నావు ఇంట్లో పెట్టి నైట్ టైం హెల్మెట్ పెట్టుకోవద్దని మా ముత్తాత చెప్పిండు. ఆయన కాలంలో సరిగా లైట్లు లేవు కాబట్టి అప్పట్లో హెల్మెట్ వద్దన్నాడు. ఇక అదే మా తాతగారు మాట అంటే నాకు వేరేవాడు కన్ను పోతే నేను అదే మెయింటైన్ చేస్తున్నాను. దొరకలేదు కేరళ దానికి తీసుకుపోయిండు ఇలా సారీ చెప్పిండంట. ఇలా సారీ వీడియో చూడాలి కానీ అవుతుంది చెప్పినావు ఆడ దొరకలేదు. మళ్ళీ రామరాజుకి పోతున్నాము చెప్తా ఇక ఆడ కూడా దొరకలేదు అనుకో ఇంటికి పోయినాం. ఇద్దరికి అవుతుంది, నీకైతే నాకు అవుతుంది. ఆడికి వచ్చినా అనుకో XUV 300 పట్ట అవుతుంది. వీడియో చూడగా లక్వారెడ్డి వీడియో చూసిందనుకో అయ్యా ఏమైనా మీరు ఇట్లా ఉన్నారు. ఎడిట్ చేసాను ఇది అంతా పెడతా ఇట్లానే. రాజ్ షాపింగ్ మాల్ వచ్చింది. రెండా తీసుకో, బాగుంది క్వాలిటీ బాగుంది. టవల్ ఇంకోటి ఇచ్చేసాను. రెండు కావాలా? ఇది వేసుకోరు, ఇది కూడా ఇది వేసుకోరు. ఓకే మీ దగ్గర ప్యాంట్స్ అయితే దొరకదు. ఏమైంది సారు? టూ పాయింట్స్ కావాలండి, 5 మీటర్ కావాల్సి వస్తుంది. అయిపోయిందా షాపింగ్? ఏంది బిల్లు కూడా గట్టిగానే అయ్యింది. ఎంత బిల్ ఎంత అయింది? 3000 అయ్యింది. 3000? రామరాజ్కి వస్తే 3000 అయింది. ఇలా సార్ బతికిపోయిండు, లేకపోతే గట్టిగా ఉంటుండే. అయిపోయింది ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. 3000 వదిలించుకుని బయటికి వెళ్ళినాము. చూద్దాం ఇప్పుడు ఇంకా పోయే కొద్ది ఇంకెంత ఖర్చులు అవుతాయి అనేది. ఇంకో దగ్గర పొద్దులే అంతే. జీవితంలో నేత్రానందం కూడా చేయొద్దండి. ఏం అవసరం లే కొని
నేను ఓయ్. ఈ బండి మీద ఏందా ఈ కెమెరా పట్టుకో ఈ ఫోన్ పట్టుకోవాలంటే చైన్ వస్తుంది. సెల్ఫీ స్టిక్ ఏం చేసినా మరి ఇంట్లో పెట్టేందుకు వచ్చినాం? అయిపోయింది ఇప్పుడు షాపింగ్ అయిపోయింది, ఇంటికి పోతున్నాం. కాదా నాకు కొనిస్తాను ఏమైనా ఇవా? ఏయ్. అవును డ్రెస్ కొనిస్తానుగా. అక్కడ నువ్వు పంచర్ కట్టావు అందు నుంచి వద్దాను అవును ఆడ పాయింట్లు కూడా ఉన్నాయి కదా. లేవు. రామ్ రాజ్లా తెల్ల పంచలు కూడా ఉన్నాయి, నేను తెల్లది కట్టుకుంటా కదా. ఏం చేసుకున్నావు? తెల్ల కట్టుకుని పంతలు అవుతావా? అసలు నాకు కూడా నల్లదే కొని. ఏం బడికి పోతావా? నాకు వేరే షాపింగ్ మళ్ళీ ముంగట ఇంకోటి ఉన్నది, అన్నీ కేఎల్ఎం ఉన్నది, కేఎల్ఎంలో కొని. అట్లా కొనొద్దబ్బా. ఎక్కువ నీకు 100 మాటలు చెప్తుండే ఆయన, అనవసరంగా వచ్చిన అనిపిస్తుంది నాకు. చెప్తా మాట మీద నిలబడాలి లెక్కరెడ్డి. అవునా? ఫస్ట్ ఏమో కోనిస్తా అని చెప్పి తీసుకొచ్చుడు, మళ్ళీ తర్వాత నేను కోనియానుడు, ఏంది అది? అది మర్యాద కాదు కదా. మళ్ళా గిటేటు ఇటు అయిపోయింది కదా. విచిత్ర సిగ్నల్. ఇది మేము అప్పుడప్పుడు జోబ్ లెక్క వాడుకుంటాం అనమాట. ఆయన టీ షర్ట్ని ఇంటికి వచ్చేసినాం. Yes.